నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో, అంతకుముందు వరకు అంకిత నాయుడంటే తెలీదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ హ్మ్. నా పాస్ట్‌లో నేను మ్యారేజ్ అవును. చేసుకున్నాను. అవును. ఆ టైంలో సో, బాగా వైరల్ అయిపోయింది. హ్మ్. ఆ వీడియో అనేది హ్మ్. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్‌లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును. వీడియో. అవును. అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని హ్మ్. తర్వాత సో అవును. చాలా అట్లా. మంది చేశారు. హ్మ్. చూసాను. ఇంటర్వ్యూస్ చూసాను. మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే ఆ! ఆ! ఫేమస్ అయ్యాను. దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. అవును. ఇప్పుడు నార్మల్‌గా మ్యారేజెస్ అంటే మీరెందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరెందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను గాని, ఇది అవును. గాని ఇప్పుడు రియల్ జంటలు గూడా అంత ఉండరేమో. అలా ఉండేవాళ్ళు. సో, నరదిష్టి అంటారు గదా! మేబీ హ్మ్. అది గూడా కొంచెం హ్మ్. అయ్యుండొచ్చు. హ్మ్. సోషల్ మీడియాలోకొచ్చిన ఏ కపుల్ గూడా అంత త్వరగా కలిసున్నట్టు ఏమి ఉండదు. మేబీ ఒక కపుల్ అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్‌లోకొచ్చేసాను నేను. హ్మ్. యూట్యూబ్‌కొచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది హ్మ్. ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అదైతే కావాలని చేసింది కాదు. అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి హ్మ్. మధ్యన. హ్మ్. 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 సడెన్‌గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. హ్మ్. ఎందుకు విడిపోవాల్సొచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. హ్మ్. తనకి వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ హ్మ్. యాక్సెప్టెన్సీ హ్మ్. హ్మ్. అస్సలు లేదు. హ్మ్. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో, సో, అప్పటి వరకు ఆగమనే చెప్పాను. హ్మ్. నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. హ్మ్. ఇప్పుడు నువ్వొచ్చావు గదా! అని నేను రాలేను. ఎందుకంటే హ్మ్. ఇట్లనే అవుతది. హ్మ్. ఆఫ్టర్ బ్రేకప్ అవును. అయిపోతది. సో, నేను మళ్ళీ నా పాస్ట్‌కెళ్ళలేను గాబట్టి హ్మ్. కొంచెం టైమ్ ఇవ్వు అని జెప్పాను. హ్మ్. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. హ్మ్. హ్మ్. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని జెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్మ్. హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. హ్మ్. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. హ్మ్. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. హ్మ్. ఒక 1 ½ ఇయర్ బానే ఉన్నాం. హ్మ్. 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 దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, హ్మ్. ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైమ్‌లో ఎక్కువ వీడియోస్ పెట్టడం హ్మ్. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని క్వెషన్ చేసారా? మీ వరకొచ్చిందా? అవునా? వచ్చింది. ఆ! ఏమని మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. హ్మ్. నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. అవును. తినే ఏదో చేసింది. హ్మ్. తిన వల్లే బ్రేకప్ అయిందని హ్మ్. నెగటివిటీ వచ్చింది. హ్మ్. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ హ్మ్. విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. హ్మ్. సో, చెప్పి చేసుకున్న పర్సన్ హ్మ్. తను ఎప్పుడైతే ఆహ్, కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. అవును. ఆ తరువాత జాబ్ పోయింది. హ్మ్. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. ఓహ్! బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతీదీ హ్మ్. నాదే. హ్మ్. హ్మ్. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. హ్మ్. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. హ్మ్. హ్మ్. ఆ! ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. హ్మ్. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. హ్మ్. అక్కడ అదంతా విడిపించాలని జెప్పి నేను తనకి ముందే చెప్పాను. హ్మ్. సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. హ్మ్. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో గూడా ఉన్నారని చెప్పారు. హ్మ్. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. హ్మ్. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపిచ్చింది. హ్మ్. ఇవన్నిటిల్ని ఒక పక్కన పెడితే, నాకు ఒకానొక సిట్యుయేషన్‌లో హ్మ్. తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేనిలా వస్తున్నానని చెప్పడము, నేను తన్ని చేజ్ జేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా ఛీ! హ్మ్. మాకవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. హ్మ్. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా హ్మ్. వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. హ్మ్. హ్మ్. సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపిచ్చింది. హ్మ్. దాని తరువాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్.
వద్దు అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించాడు. ప్రయత్నించాడు. బట్ హ్మ్. నాకు మనసుకి తగిలిందది. హ్మ్. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, హ్మ్. ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, హ్మ్. ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. హ్మ్. హ్మ్. నేను మారింది నా కోసం, హ్మ్. నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. హ్మ్. ఎందుకు దీంట్లోకి దూకానా? హ్మ్. ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే హ్మ్. సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని అంటారు. నాకు ముందే తెలుసు. అవును. అవును. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. హ్మ్. హ్మ్. చెప్పిన తర్వాత అపోజిట్ పర్సన్ గూడా హ్మ్. ఎందుకు, ఏంటి అని క్వెషన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. హ్మ్. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను గూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి హ్మ్. ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? హ్మ్. హ్మ్. ఒక 1 ½ ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది అవును. మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. అవును. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. ఓకే. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి స్ ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసారు డైరెక్ట్‌గా. దానికి తనకెక్కడో కనెక్ట్ అయ్యాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను గూడా ఏం జేశారంటే, అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి హ్మ్. కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. ఓకే. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. హ్మ్. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండేయి గదా! దెబ్బలుండేవి ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండేయి. హ్మ్. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగిందది? ఆహ్, ఇక్కడ దెబ్బ ఆ! తగిలింది. దెబ్బలు తగిలింది అంతా ఫేస్. సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. ఓకే. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయిందంతే. అచ్చా! ఈ ఫేస్ ఇంతలాగా ఆ! అయిపోవడం, లావయిపోవడం. అందులోను ఏడ్చి, ఏడ్చి ఈ ఫుడ్ లేదు. ఫుడ్ లేదు. కానీ అది కొట్టిన దెబ్బ కొట్టేసారేమో, ఆ! దానికి ఇబ్బంది అనుకున్నాడు. పెట్టేసారేమో, అవును. ఇదయిపోయిందేమో అని అనుకుండే లేదు, లేదు. ఇలాగ ఆయనేం కొట్టలేదు. మీకదే ఫస్ట్ లవ్వా? అంటే ఆ! అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. హ్మ్. అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా కొన్ ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే. ఇదే ఫస్ట్ పెళ్లి వరకు. ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే. నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి హ్మ్. మనము కామన్ అయిపోతాం వాళ్ళకి. అవును. రోజు ఆ! కనపడతాం. ఆ! ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వెషన్ చేయడం అనేది రైటే ఉంటది. హ్మ్. సో, ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారంతే. కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయివాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వెషన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, ఫుడ్ పెడతారు. తర్వాత వాళ్ళనే ఆ! చంపేస్తారు. ఏది గొర్రెని. ఆ! అలా అని చెప్పి ఆ గొర్రె ఎళ్ళకుండా ఉంటదా? ఆ! అయ్యో! ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో తినడానికి వెళ్దాము. హ్మ్. దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతానండి. తినడానికి మమ్మల్ని తినడానికి నేను. తినడానికి వచ్చారు. సో, మా లైఫ్‌లో గూడా అట్లనే జరుగుతది. హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేముండదు. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఎవరితోన్నా మాట్లాడినా గూడా, "ఏయ్! తనెందుకు మారిపోయాడు గదా! అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? హ్మ్. నీకేమన్నా రేపొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తదేమో" అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికొస్తారనమాట. ఓకే. మాకీ ప్రేమ దొరుకుతుంది. ఇది జెన్యూన్ ప్రేమేమో అని హ్మ్. నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకయ్యిందని జెప్పి నాకవ్వాలని లేదు గదా! అని హ్మ్. గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మాయిలతో ఇంటర్లేదా? అంటే హైదరాబాద్‌లో నేనే ఉంటున్నాను. హ్మ్. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. హ్మ్. సో, ఆ! కట్టేసారు. అక్కడ మమ్మీ ఆళ్ళు, ఇప్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడెలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్‌గా అయితే యూట్యూబ్ మీద హ్మ్.
యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. హ్మ్. హ్మ్. ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు నేను చాలా సెటిల్ అయ్యి ఉన్నాను. హ్మ్. యూట్యూబ్ చేస్తున్న ఇన్‌కము హ్మ్. అట్లానే కొంచెం ఎంతొస్తది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి. బిఫోర్ ఇంకా ఎక్కువొచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ? ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయలే ఇప్పుడు? నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకి సంబంధించిన బిఫోర్ చేశాను. అసలు చెయ్యట్లేదు నేను. నేను ప్రమోషన్స్. నో పెయిడ్ ప్రమోషన్స్ అని గూడా పెట్టాను. అవును. చూసాను నేను. ఆ! ఒక ప్రమోషన్సే చేయరు. ఆహ్, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 లాక్, 1.2 లాక్. 1.2 హ్మ్. ఒక 2 మంత్స్ నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. హ్మ్. ఇగ 12,000, 13,000 అట్లనే వస్తున్నాయి. అంటే ఒక 3 మంత్స్ నుంచి. ఓకే. దాని బిఫోర్ నేను చేసేదాన్ని. అవును. 1.2 హ్మ్. మాక్స్ అయితే 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. చాలా కష్టాలుంటాయి. బట్ ఓకే. నేనైతే ఎదుర్కోలేదు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు. యెస్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 'అంకిత రాయ్' 'అంకిత రాజ్.' వాళ్ళు యాహ్! సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, దీని మీద నా ఒపీనియన్ అంటే నూటికో, కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా అని అందరూ ఒకేలా ఉండరు కదా! హ్మ్. మాక్సిమం ఒక ట్రాన్స్ వుమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది లస్ట్ హ్మ్. ఆర్ మనీ. హ్మ్. ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్‌పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు. హ్మ్. సో, ఇది మా ట్రాన్స్ వుమెన్స్ తెలిసి లోయలో పడుతూ ఉంటారు. మరెందుకు మరంత తెలుసు కూడా? మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు స్త్రీలుంటారు. స్త్రీలు చాలా నిదానంగా, హ్మ్. చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారంటారు కదా! హ్మ్. వాళ్ళకన్నా 1000 రెట్లు సున్నితంగా మేముంటాం. హ్మ్. ఇప్పుడు ప్రేమ అనగాన అమ్మాయిలు ఆలోచిస్తారు చెయ్యాలా వద్దా అని. మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం. హ్మ్. కసాయివాడు గొర్రెని చంపేస్తున్నా సరే, ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా! మేము హ్మ్. కూడా అంతే. ఓకే. మీరెవరినైనా లవ్ చేసారా ఇప్పటి వరకు? మీకేమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అంటే నాకు ప్రపోజ్ చేయలే. ఓకే. ఇంకా పాస్ట్‌లో ఒక లవ్ ఉండేది. హ్మ్. సో, ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది కూడా. ఏమైంది? సో, నాది ఎప్పుడు వన్ సైడ్ లవ్వే. హ్మ్. నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను. హ్మ్. మేబీ తను నెగ్లెక్ట్ చేస్తే, ఒకవేళ ఇగ్నోర్ చేస్తే, నేను ఆ ఫీల్‌ని భరించలేను. ఓకే. అదే వన్ సైడ్ లవ్ అనుకో, తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ కలవచ్చు, హ్మ్. మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది. హ్మ్. సో, అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది. హ్మ్. సో, నాకది ఇష్టం. ఓకే. ఒకవేళ తను నా లవ్‌ని యాక్సెప్ట్ చేసేస్తే హ్మ్. గొడవలు పట్టాలు, హ్మ్. చీదరించుకోవడాలు, నెగ్లెక్ట్ చేయడాలు హ్మ్. ఇవన్నీ నాకొద్దు. ఓకే. సో, ఓకే. ఇప్పటి వరకు మాట్లాడాం కాబట్టి ఒక సాంగ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, ఎవరైనా ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి. ఓకే. నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఈ అలా సడెన్‌గా అడిగితేనే అసలు గుర్తురావు. నా బట్ పరిస్థితి కూడా సేమ్. బట్ ఏదోకటి మీకు నచ్చిన సాంగ్, ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ 'కమ్మని ప్రేమ లేఖలే' సాంగ్. అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే వచ్చు. ఒక 2 మీకొచ్చిన సాంగే పాడండి అయితే. ఓకే. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడలేదు? పాడుతూనే ఉంటా. అదే అందుకే జనాలు మీ వాయిస్‌ని చాలా తక్కువ వింటున్నారు. ఎందుకంటే మీరెక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు. వాయిస్ తక్కువ చూపిస్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే మీ వాయిస్ యాహ్! ఎక్కువ వినాలనుంది. సో, అందుకనేసి ఇప్పుడన్నా పాడండి. ఓకే. సో, కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెద నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేంజ్ చేయగలను. ఓకే. ఇప్పుడు ఇది ఇలా ఉందా? ఇంకా ఏదైనా హస్కీ వాయిస్‌లో కూడా నేను సాంగ్‌ని ట్రై చేయొచ్చు. ఓకే. ఎలా అంటే జడివానై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం. ఈ వాయిస్ ఇలా ఉంది కదా! ఇది స్మూత్‌గా పాడాలంటే జడివానై ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం
ఒక పాన్పుపై పవళిద్దాం. వా చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్ లో. సో అలా. ఓకే. ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా? లేదు. సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఓకే. సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా. సమంత గారికి ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే? ఫస్ట్ మా చిన్మయ్య గారు బిజీగా లేకపోతే ఓకే. మేబీ ఈ శామ్ వాయిస్ ఉంటారు కదా, నిజానికి చిన్మయ్య గారి వాయిస్. ఒకవేళ చిన్మయ్య గారు బిజీ షెడ్యూల్లో ఉండి శామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆ ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తా. మరి ఏమైనా ట్రై చేశారా చిన్మయ్య గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా? నో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు. చేయలేదు ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు. Yes. అదేంటి? సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకెళ్ళటం, చెప్పులతో పురుషులు ఎవరు కొట్టి చూడకుండా తీసుకెళ్తారా? తీసుకెళ్ళటం అని చెప్పేవారు. సో నేను వచ్చి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను కూడా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో, ప్రస్తుతానికైతే అలా ఏం లేదు, నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు. ఓకే. సో అప్పుడు కూడా ఎందుకు అలా చేసేవారు అంటే, ఏ విధంగా ఉండేది అప్పుడు? అంటే ఒక మనిషి ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకువెళ్ళటం, ఓకే. సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట. సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక. ఓకే. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు. బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్, మనం ఆల్రెడీ Yeah. మాట్లాడుతాం. ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు ఆ Yeah. విధంగా అనేసి. అలాగా అంటే మీరేమన్నా చేశారా? ప్రాస్టిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేము తిన్నగా ఉన్నామంటే ఎలా నమ్ముతారు? సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు. ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి. మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్. సో అంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారా? కొంతమంది ఉంటారు డ్రింక్ చేసి వచ్చి విసిగించడం, కొంతమంది కొట్టి వెళ్తారు, కొంతమంది నానా మాటలు అంటారు. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేం. మీరు ఎప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినది ఏదైనా ఉందా? డైలీ జరుగుతూనే ఉంటాయి. డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే, నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా, అక్క ఇలా జరిగింది, ఈ అబ్బాయి ఇలా చేశాడు. రీసెంట్గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట. Oh my God. ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తూ ఉంటారు? తప్పదు. సో మాకంటూ ఉపాధి లేదు, మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి. మేబీ వాళ్ళు కూడా చేయమని చెప్పరు. సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి ఆర్ ఇతర వృత్తులు చేయాలి. సో మాకు అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం. అక్కడ కూడా కష్టాలు ఉంటాయి, బట్ తప్పదు, ఎదుర్కోవాలి. అవును. బట్ ఇప్పుడు అంటే మీ దగ్గరికి డైరెక్ట్ గా రావడం అనేది ఉండదు కదా, ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి అట్లా వస్తారు అప్పుడు. సో మీరు అంటే నిల్చుంటారు కదా, ఏ టైమ్స్ లో ఉంటారు అని? నేను వెళ్తూ ఉంటా 12కి వెళ్ళి 3 o'clockకి వచ్చేస్తూ ఉంటాం. ఓన్లీ నైట్. సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు? దగ్గరికి వచ్చి ఎట్లా ఉంటుంది? వస్తారు, రేట్ ఎంతకు వస్తావు, ఏమేం చేస్తావు, ఇలా మాట్లాడతారు. సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం